హలో మామ, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని మన నేషనల్ లాంగ్వేజ్ ఏది అని అడిగితే మీరేం చెప్తారు? మీలో చాలామంది మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ అని అనుకుంటారు. కానీ మీకు తెలుసా అసలు మన ఇండియాకి నేషనల్ లాంగ్వేజే లేదు అని? విషయానికి వస్తే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ రెండు లాంగ్వేజెస్ని మన ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజెస్గా మెన్షన్ చేశారు. వీటిని ఇండస్ట్రియల్ పర్పసెస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్ కోసం యూజ్ చేయాలి అని వీళ్ళు తీర్మానించారు. అంతేకాని హిందీని మాత్రం మన నేషనల్ లాంగ్వేజ్గా ఎప్పుడూ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యుయెన్సీలో 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ అయితే ఇండియాలో రికగ్నైజ్ చేయబడి ఉన్నాయి. ఆ 22 లాంగ్వేజెస్లో హిందీ ఒకటి. అఫ్కోర్స్ ఇండియాలో ఎక్కువ మాట్లాడే లాంగ్వేజెస్లో హిందీయే ఫస్ట్ ఉంటుంది. కానీ ఆ 21 అదర్ లాంగ్వేజెస్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాటికి గౌరవం ఇస్తూ ఇండియన్ గవర్నమెంట్ అయితే ఎప్పుడు హిందీని మన నేషనల్ లాంగ్వేజ్గా అయితే అనౌన్స్ చేయలేదు. ఈ షార్ట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఇండియాకి ఏ లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్గా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.